అంత కష్టపడుతూ కూడా ఆయన ఒక మాట వ్రాసుకున్నారు, ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, తన ఆటోబయోగ్రఫీలో. నా చిన్నతనంలో నా స్నేహితులందరం కలిసి ఒక ఆట ఆడుకునేవాళ్ళం. ఏమిటి ఆట అంటే, ఒక గాడిదని తీసుకొచ్చి ఒకరి తర్వాత ఒకరం ఆ గాడిద మీద ఎక్కేవాళ్ళం. ఆ గాడిద మీద ఎక్కితే ఆ గాడిద కాసేపు అలా తిరిగి వచ్చేది. మేము దిగిపోయిన తర్వాత ఏదో ఇంకో స్నేహితుడు ఎక్కి తిరిగి వస్తుండేవాడు. అలా ఓ 10 మంది స్నేహితులు గాడిద మీద తిరిగి వచ్చారు. ఆ తర్వాత నేను ఎక్కాను ఆ గాడిద మీద. ఆ గాడిద ఒకవేళ నన్ను ఎక్కించుకోకూడదు అనుకుంటే అక్కడే అది నన్ను చిందులేసి కింద పడేయచ్చు. కానీ ఆ గాడిద నన్ను అలా పడేయలేదు. అది పరిగెత్తుకుంటూ అప్పటి వరకు మామూలుగా ఉన్న గాడిద నేను ఎక్కగానే ముళ్ళ పదంలోకి వెళ్ళి నా ఒళ్ళంతా ముళ్ళు బాగా గీరుకుపోయేటట్టుగా డొంకల్లో తిరిగి నన్ను ఆ ముళ్ళల్లో పారేసి వెళ్ళిపోయింది. నా స్నేహితులందరూ నవ్వారు. నేను ఆ ముళ్ళల్లో పడిపోయి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకొని ఉండగా ఒక మాట అనుకున్నాను, మనకి ఇష్టం లేకపోతే అవతల వారితో విభేదించవచ్చు, కానీ చాలా దారుణంగా అవతల వారిని అవమానించవలసిన అవసరం మాత్రం ఉండక్కర్లేదని నా జీవితంలో మొదట నేర్చుకున్నాను. అందుకే నా జీవితంలో ఆఫ్రికాకి స్వాతంత్రం తేవడంలో ఎంత పోరాటం చేసినా, ఎంతమందితో విభేదించినా అవతల వారు బాధపడే రీతిలో అవమానించి మాత్రం నేను ప్రవర్తించలేదు, మాట్లాడలేదు. ఒక గాడిద చేసిన పని నుంచి నేను నేర్చుకున్న పాఠం అని రాసుకున్నారు నెల్సన్ మండేలా. అది ఓర్పు అంటే, అది సహనం అంటే. మహానుభావుడు ఎంత కష్టపడ్డాడు. ఆయన జీవితం చదువుతుంటే, ఆ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ చదువుతుంటే, రామాయణం చదివితే కళ్ళు ఎలా చెమ్మగిల్లుతాయో అలా కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆఖరి నిమిషంలో అనుమతి ఇచ్చేవారు భార్యకి. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ వెళ్ళలేదు ఇంకా రాబిన్ ఐలాండ్కి. ఎందుకని అంటే, విమానం రన్వే మీద తలుపులు వేసేసి వెళ్ళడానికి సిద్ధమైపోతోందని అనౌన్స్మెంట్ అవుతుంటే అప్పుడు అనుమతి మంజూరు చేసేవారు, నీ భర్తను నువ్వు కలవచ్చు రేపు వెళ్ళని. అదే ఆఖరి విమానం రాబిన్ ఐలాండ్కి వెళ్ళడానికి. అది రన్వే మీద వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. అనుమతి పట్టుకుని కూడా ఏడుస్తూ ఆవిడ కుప్పకూలిపోయేది. కొన్ని నెలల తర్వాత 15 నిమిషాలు నెల్సన్ మండేలాని కలవడానికి అనుమతినిచ్చారు. ఆయన గదిలో కూర్చోవాలి, మధ్యలో ఒక అద్దం, దానికి కన్నాలు, అవతల వైపు భార్య, పక్కనే ఒక వ్యక్తి నిలబడి వింటూ ఉంటాడు. మాటలు మాట్లాడుకునేటప్పుడు ఏదైనా ఆ పేరు గురించి మాట్లాడుతున్నాడంటే అనుమానం వస్తే ఆయన మాట్లాడడం ఆప్ చేయించేసి ముందు ఇతను మాట్లాడతాడు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఆ 15 నిమిషాలు భార్యని స్పష్టంగా చూసుకోవడానికి అంత దూరంలో ఉండాలి కిటికీకి. అలా కూర్చోబెట్టేవారు కుర్చీలో. కన్నాలలోంచి భార్య కనపడాలని ఆయన పొందిన ఆవేదన గురించి ఆయన వ్రాసుకున్నది చదివితే, తర్వాత మళ్ళీ రాళ్ళు కొట్టడానికి ఎడితే 15 నిమిషాలు భార్యని చూసినందుకు ఎంత కదిలిపోయిందో హృదయం, ఎంత కష్టపడ్డాడో, ఎన్ని దశాబ్దాలు అలా ఓర్పు పట్టి పోరాటం చేసి స్వాతంత్ర సంగ్రామం చేసి ఆయన ఎవరి మీద కత్తి దుయ్యలా కర్ర దుయ్యలా అంత పోరాటం చేసి చిట్ట చివరికి దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం తెచ్చుకున్నాడు మహానుభావుడు. ఏమి ఓర్పు! రామాయణ కాలమే కాదు, ఇప్పటికీ ఉన్నారు మహాత్ముల జీవితాలు చదువుతుంటే నిజంగా వాళ్ళ సహనం, వాళ్ళ పెద్దరికం, వాళ్ళ ప్రవర్తన, మనం ఏం ప్రవర్తిస్తున్నాం. కాబట్టి రాముడి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆ ఓర్పులో ఉంది. అదే ఓర్పు నా తల్లి సీతమ్మది. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలి అంటారు వాల్మీకి రామాయణంలో. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, భూదేవికి పుట్టిన కూతురు కదూ, అందుకని భూమికి ఎంత ఓర్పో ఆ తల్లికి అంత ఓర్పు సీతమ్మకి. భూమి చూడండి, నేను నిద్ర లేచి తిరగాలంటే మొట్టమొదట ఆవిడ మీద పాదాలు పెడతాను, ఏమనుకోదు. నా చంటితనంలో మా అమ్మ ఒళ్ళో పడుకుని ఆవిడ్ని గుండెల మీద పాదాలతో తన్నాను. నన్ను కన్న తల్లి పూల పొట్లం విప్పి ముద్దు పెట్టుకున్నట్టుగా నా చిన్న పాదాలని పట్టుకుని ముద్దు పెట్టి ఆవిడ గుండెల మీద తన్నానన్న నా తప్పుని క్షమించింది. పెద్దవాడిని అయిన తర్వాత దిక్కు లేక ఆ అమ్మని కాళ్ళతో తంతున్నాను, అయినా ఆ అమ్మ క్షమిస్తోంది. ఆవిడ మీద మూత్ర విసర్జన చేస్తున్నాను, మల విసర్జన చేస్తున్నాను. నాకు అన్నం కావాలంటే నాగలి పెట్టి ఆవిడ గుండెల మీద రాపాడిస్తున్నాను. నేను ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపనకి గుణపం పెట్టి గొయ్యి తీసి అందులో శంకుస్థాపన చేస్తున్నాను. ఇన్ని చేసినా
ఆ అమ్మ మాత్రం అన్నం పెట్టి నన్ను కాపాడుతోంది. ఊపిరి ఉన్నంతకాలం మా గురువుగారు, మా శిష్యుడు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా మామగారు, మా పెదతండ్రి అని చెప్పి చుట్టూ తిరిగిన వాళ్ళు ఊపిరి అయిపోయిన తర్వాత ఎవరు ఉంచుకుంటారు? కానీ నేనున్నాను నాన్న అని చెప్పి తల్లి మళ్ళీ తనలో కలుపుకుంటోంది. అంత ఓర్పు ఆ తల్లికి, ఏం చేసినా కదలకుండా అలా ఉందే నా తల్లి సీతమ్మదా ఓర్పు అన్నారు. చితిక్షమా పుష్కర సన్నిభాక్షి. ఆవిడే తెలుసుకుంటే రామాయణం వెంటనే అయిపోయింది. ఆవిడే చెప్పింది. ఎందుకని? నిజంగా రావణ నేనే తలుచుకుంటే నిన్ను చంపెయ్యాలనుకుంటే రాముడు ఎందుకురా? నా యొక్క తపశ్శక్తి చేత, పాతివ్రత్యం చేత నిన్ను భస్మార్హి తేజస, నా తేజస్సుతో బూది కుప్పం చేస్తా. కానీ పతివ్రత ధర్మాన్ని పాటించి రాముడు వచ్చి నన్ను రక్షించాలని వదిలిపెడుతున్నా. వదరి మాట్లాడుతున్నావు, ఈ మాట్లాడిన మాటల పాపము కట్టి కొడపకుండా వదిలిపెట్టదు. దానికి కూడా సిద్ధపడు అంతే. అయిందా? ఓర్పు, ఆ సహనం ఉన్నదే అది గొప్పది. నేర్పాడు మహానుభావుడు విశ్వామిత్రుడు. రాముణ్ణి చెక్కాడు అని మీతో మనవి చేశాను కదా నేను మొదటి రోజున. బాలకాండలో రామచంద్రమూర్తిని తీసుకుని వెడుతున్నప్పుడు ఒక అద్భుతమైన ఉపాఖ్యానం చెప్పాడు. కుశనాభుడు అని ఒక మహారాజు, బాలకాండ. ఆయనకి ఘృతాచి అనబడేటటువంటి అప్సరస యందు 100 కన్యలు కలిగారు, 100 ఆడపిల్లలు. వాళ్ళందరూ చాలా గొప్ప అందమైనటువంటి పిల్లలు. వాళ్ళు వివిధ వాద్య పరికరములను మ్రోగిస్తూ సంగీతం పాడుతూ ఒక రోజున తోటలో నించున్నారు. వాయుదేవుడు అటుగా వచ్చాడు. వాయుదేవుడు రాని ప్రదేశం ఏముంటుంది? ఆయన ఈ 100 చూశాడు. మీరు ఇంత అందగత్తెలు, కానీ మనుష్య కాంతలు. కాబట్టి కాలంలో మీ యొక్క అందము శిథిలమైపోతుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మవదంతం పరిశరీత్వ అంటారు శంకర్లు. వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆ వృద్ధాప్యంలో మీ అందమంతా నశించిపోతుంది. అలా కాకుండా మీ అందము శాశ్వతత్వమును పొందాలి అంటే మీరు ఒక పని చేయండి. నన్ను భర్తగా స్వీకరించండి. మీ 100 నేను భార్యలుగా స్వీకరిస్తాను. నాకు భార్యలైతే మీ అందము చెదరదు. ఇలాగే ఉండిపోతారు త్రిదేశులు. 30 సంవత్సరముల వయస్సులోపే ఉండిపోతారన్నాడు. వాళ్ళు అన్నారు, నువ్వు మమ్మల్ని అలా అడగచ్చా? పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిస యస్యనో దాస్యతి పితాసనో భర్తా భవిష్యతి. ఇక్కడ ఒక ధర్మం ఉంది. ఒక పిల్లని భార్యగా పరిగ్రహించాలి అంటే ఆ పిల్లని కన్న తండ్రిని అడగాలి. ఆ పిల్లని కన్న తండ్రి అంగీకరించి పిల్లని ధర్మపత్నిగా ఇచ్చి వివాహం చేస్తాడు. అంతేకాని మా దగ్గరికి వచ్చి నువ్వు ఇలా అడగచ్చా? నువ్వు ఇలా అడగనూకూడదు. ఈ దేశమునందు పుట్టినటువంటి ఆడపిల్లలు తండ్రిని ధిక్కరించి తమ భర్తను తామే నిర్ణయించుకునే రోజులు రాకుండుగాక అని వాళ్ళు అన్నారు బాలకాండలో. ఆ 100 కన్యలు అన్నారు. ఆయనకి కోపం వచ్చింది వాయుదేవుడికి. నేను మిమ్మల్ని భార్యలుగా స్వీకరిస్తాను అంటే మీరు నాకు ధర్మం చెప్తారా అని ఇంతటి వాయుదేవుడు ఆగ్రహించి వారి శరీరములోకి ప్రవేశించి వాళ్ళు దుర్బలులైపోయేటట్టుగా చేసి, గూని ఏర్పడేటట్టు చేసి వాళ్ళు నేలపడిపోయేటట్టు చేశాడు. వాళ్ళ తోటలోంచి పాకుతూ దొల్లుతూ అంతఃపురంలోకి వచ్చారు. తండ్రి కుశనాభుడు చూశాడు. ఇదేమమ్మా మీరు 100 ఇలా నేలపడిపోయారు, తల్లి ధర్మాన్ని పట్టుకుని ఉన్న మిమ్మల్ని ఇలా పాడు చేసిన వాడు ఎవరు అని అడిగాడు. వాళ్ళు అన్నారు, నాన్నగారు వాయుదేవుడు మమ్మల్ని భార్యలు కమ్మని అడిగాడు. మేమన్నది ఒక్కటే, ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదూ, తండ్రిని అడగాలి తప్ప మమ్మల్ని అడగచ్చా? అలా అడగకూడదు. మా తండ్రిని అడుగు. మా తండ్రి మమ్మల్ని ఇవ్వాలని నిర్ణయం చేస్తే మేము నీకు భార్యలం అవుతాం. ఆ తర్వాత మా నాన్నగారికి చెప్తాం మా ఇష్టమో ఏదో ఆ తర్వాత విషయం. నీతో చర్చించకూడదు. మాకు నీతో కాదు సంబంధం, ఆయనతో మాట్లాడన్నాం. ఆయన కోపగించి మమ్మల్ని దుర్బలుల్ని చేశాడు నాన్నగారు. వెంటనే కుశనాభుడు అన్నాడు, తండ్రి అమ్మా మీరు అపారమైన తపశ్శక్తి సంపన్నులు కదా, మీరెందుకు వాయుదేవుణ్ణి శపించలేదు అని అడిగారు. వాళ్ళు తలుచుకుంటే వాయుదేవుణ్ణి శపిస్తారు, మీరెందుకు శపించలేదు అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, నాన్నగారు తప్పు చేశాడు అని నిర్ణయం చేసి ప్రతివాణ్ణి ఇలా శపించుకుంటూ వెళ్ళిపోతే లోకం ఎక్కడ నిలబడుతుంది నాన్నగారు, అందుకని ఓర్పు పట్టాము. అంటే వెంటనే కుశనాభుడు ఒక మాట అన్నాడు, అమ్మా మీ వంటి బిడ్డల్ని కన్నందుకు నేను సంతోషిస్తున్నానమ్మా. క్షమాదానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మం, క్షమయావిష్టితం జగత్. అమ్మా ఓర్పుని మించినటువంటి యజ్ఞము లేదు,
ఓర్పుని మించినటువంటి దానము లేదు, ఓర్పుని మించినటువంటి సత్యము లేదు, ఓర్పుని మించినటువంటి ధర్మము లేదు. అసలు నిజానికి ఈ భూమి నిలబడింది, లోకము నిలబడుతోందంటే ఓర్పు ఎందు నిలబడుతోంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓర్పు అన్న మాటని విడిచిపెట్టి ప్రవర్తిస్తే లోకం ఎలా నిలబడుతుంది? శక్తి ఉన్న వాళ్ళందరూ ఎవడో ఒకడు తప్పు చేశాడని శాపాలు ఇచ్చుకుంటూ పోతే ఎలా నిలబడుతుందమ్మా లోకం? ఎంత గొప్ప మాట చెప్తున్నారమ్మా. అలంకారోహి నారీణాం క్షమయాతు పురుషస్యావ. ఈ ఓర్పున్నదే ఇది స్త్రీలకే కాదమ్మా, పురుషులకు కూడా ఉండాలి. అది నిజానికి పైకి కనపడనటువంటి గొప్ప అలంకారం. అమ్మా ఎంత గొప్ప పని చేశారమ్మా అన్నాడు. ఇది చెప్పాడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో. ఆ ఓర్పు అంత గొప్పది రామ. ఆ ఓర్పు లేనినాడు అవతలవాడు ఎంత తప్పు చేసిన వాడైనా ధర్మంతో నువ్వు కలిసి ఉండాలి అనుకుంటే నీకు ఓర్పు ఉండి తీరాలి. నేను మీకు ఒక ప్రబలమైన దృష్టాంతం చూపిస్తాను. ఒకప్పుడు అయోధ్యానగరంలో అంతఃపురంలో భరతశత్రుఘ్నులు ఇద్దరూ కూర్చుని చాలా బాధతో మాట్లాడుకుంటున్నారు. అప్పటికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, లక్ష్మణస్వామి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిపోయింది, దశరథ మహారాజు గారు చనిపోయాడు, కౌసల్య సుమిత్ర కైకేయి విధవలైపోయారు. అంతఃపురానికి ఏ విధమైనటువంటి అందం లేదు, నిస్తేజంగా ఉంది, అంతా చీకటి, ఎవరిలో చూసినా నిరాశ నిస్పృహలు. వీళ్ళిద్దరూ చాలా బాధపడుతూ చోట కూర్చున్నారు. అప్పుడు మందర వెళ్ళిపోతోంది. కైకేయి మందర చెప్పిన మాటలు విని ఆమె గూనికి ఒక బంగారు తొడుగు చేయించింది. ఆ బంగారు తొడుగు గూనికి పెట్టుకుని ఒళ్ళంతా ఆభరణాలు పెట్టుకుని ఆమె అలా వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుండగా ఎవరో అక్కడున్న సైనికుడు అన్నాడు, భరతశత్రుఘ్నులారా, పచ్చని చెట్టులా ఉన్నటువంటి మీ ఇంట్లో తొర్రలో అగ్నిలా ప్రవేశించింది ఈ మందరే. అక్కరలేని మాటలన్నీ మీ అమ్మకి నూరిపోసింది కైకమ్మకి. దాని వలన కైకమ్మ రాత్రికి రాత్రి 2 వరాలు అడిగింది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవే అదే ముహూర్తానికి భరతో మిభిషిచ్యతాం అని. ఆ కారణం చేత మీ ఇల్లంతా ఇలా అయిపోయింది, సుఖశాంతులు లేవు, దశరథుడు మరణించాడు. దీనికి అంతటికీ కారణం ఈ మందరే. ఈ మందరకి మీ అమ్మ ఇన్ని ఆభరణాలు చేయించింది, ఇన్ని వేసుకుని కోతి బంగారు జాలు పెట్టుకున్నట్టుగా పెట్టుకుని నడుస్తోంది చూడండి అన్నాడు. అనేటప్పటికీ ఎక్కళ్ళేని కోపం వచ్చింది శత్రుఘ్నుడికి. వరలోంచి కత్తి తీసి అసలు దీన్ని చంపేయాలని వెళ్ళి పట్టుకుని దాన్ని చంపేపోయాడు. కైకమ్మ అడ్డొచ్చింది, ఆగల. చుట్టూ ఉన్న అంతఃపుర స్త్రీలు అడ్డుపడ్డారు, ఆగల. ఇక మందరని చంపేయడానికి ఉద్యుక్తుడవుతుండగా భరతుడు వచ్చి ఒక మాట అన్నాడు, ఇమామపి హతాం కుబ్జాం యది జానాతి రాఘవ త్వాం చ మాం చైవ నాభిభాషిష్యతే ధ్రువం అన్నాడు. శత్రుఘ్నుడా, ఈ మందర కదా తప్పు చేసిందని చంపేస్తానంటున్నావు, ఈ విషయం రాముడికి తెలియదా? కైకమ్మకి మందర చెప్తేనే ఈ ఉపద్రవం వచ్చిందని తెలియదా? మరి రాముడు చంపలేదుగా. లక్ష్మణుడికి తెలియదా? మరి లక్ష్మణుడు చంపలేదుగా. వాళ్ళిద్దరూ చంపలేదు అంటే ఓర్పు పట్టారుగా. ఏ కారణానికో ఈమెని చంపకుండా వాళ్ళు వదిలిపెట్టారుగా. నీకు రాముడు కావాలా, మందరని చంపడం కావాలా? మందరని చంపేయడం తేలికే, చంపి రాముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనే చంపలేదని నువ్వెందుకు చంపావు? నేను చెయ్యని పని నువ్వు చేసి వచ్చావు అంటే నాకు చేత కాదు, నీకు చేతనైనా. నేను ఆమెని క్షమించి వదిలిపెట్టాను, నువ్వెందుకు క్షమించి వదిలిపెట్టలేదు? నీ ముఖం నాకు చూపించవద్దు, నీతో మాట్లాడను అంటే మనం బ్రతకగలమా? రాముడితో కలిసి ఉండడం కావాలా, మందరిని చంపడం కావాలా అన్నాడు. కత్తి తీసి వరలో పెట్టి మందరిని వదిలిపెట్టి వచ్చేసాడు. ధర్మాన్ని పట్టుకోవడానికి ఎంత ఓర్పు ఉండాలో చూడండి. రాముడు చంపనిది, రాముడు ఎవరి జోలికి వెళ్ళలేదో వాళ్ళ జోలికి మనం ఎందుకు వెళ్ళాలని శక్తి ఉండి శత్రుఘ్నుడు వదిలిపెట్టాడు అంతే. సహనం, ఆ ఒరిపిడిని తట్టుకోవడానికి మనసులో ఆ ఓర్పు లేనినాడు ధర్మాన్ని పట్టుకోలేరు. ఆ ఓర్పు కోల్పోతే ధర్మం అనేటటువంటి హద్దు దాటిపోవడం చాలా తేలిక. అది దాటిపోగానే ఒక్కసారి అడుగు అటు పెట్టేసిన తర్వాత ఇక ఆ తర్వాత ఎవడు ఏం చేస్తాడో మనం చెప్పలేం. ఒకసారి అధర్మపు ఉచ్చులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక తాను రావణుడైపోయినట్టే.
ఇక అది జారుడు బల్ల, దాని మించి కిందకి వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? ఒక్కసారి అధర్మం జోలికి వెళ్ళాడనుకోండి, దాని దగ్గర ఎప్పుడు ఆకర్షించడానికి రెండు ఉచ్చులు సిద్ధంగా ఉంటాయి, కామక్రోధములు. ఒకటి కోరిక, అది ధర్మమా అధర్మమా వదిలేయండి, లోపల కోరిక పెరుగుతూ ఉంటుంది. దానికి పక్కన చెల్లెలు క్రోధము, ఓ కోరిక, అది తీరలేదు, కోపం, ఎవరినో పెట్టుకోవాలి లక్ష్యంగా, నా కోరిక తీరకపోవడానికి వీడే కారణం, కాబట్టి వాడిని పగ సాధించాలి. నేనేదో అవుదాం అనుకున్నాను, వాడి వల్ల అవ్వలేదు, కాబట్టి నేను అవ్వకపోతే పోయాను, వాడు అవ్వకుండా పోవాలి. క్రోధం. కామమునకు చెల్లెలు ఎవరంటే క్రోధం. అందుకే క్రోధానికి మళ్ళీ ఇద్దరు బిడ్డలు, వాళ్ళు పట్టుకుంటారు. ఎవరంటే ఒకటి అసూయ, ఒకటి అమర్షము. అసూయ ఏం చేస్తుందంటే అవతలవాడిలో ఉన్న మంచి గుణాలన్నీ చెడ్డ గుణాలుగా చెప్పిస్తుంది. అలాగే అవతలవాడు నశించిపోవాలి అనేటటువంటి కోరిక మనసులో బయలుదేరి ప్రణాళికా నిర్మాణము, తత్సంబంధమైన కర్మాచరణము చేయిస్తుంది అమర్షము. ఈ ఉచ్చులో పడతాడు అధర్మం. అందుకే మారి 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 పాడు చేస్తాయి కామక్రోధములు. ఒకటి పట్టింది అంటే రెండోది పట్టేస్తుంది. ఇక రెండిటి మధ్యలో పడిపోయాడు అనుకోండి, ఇక మళ్ళీ దాటి ఈ గీత మించి ఈ గీతలోకి, ధర్మంలోకి రావడం అంత తేలిక విషయం కాదు. అందుకే అధర్మం వైపుకి వెళ్ళిపోకుండా మనసుని నిగ్రహించాలి అంటే అంత ఓర్పు ఉండాలి ధర్మానికి. అందుకే రాముడు అంత ఓర్పు పట్టాడు, సీతమ్మ అంత ఓర్పు పట్టింది, భరత శత్రుఘ్నులు లక్ష్మణుడు అంత ఓర్పు పట్టాడు, మహానుభావులంత ఓర్పు పట్టారు. ఆ ఓర్పు లేకపోతే అధర్మానికి వెళ్ళిపోవడం చాలా తేలిక. పడి లేచి తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తి ఎవరో మహాపురుషులకు అబ్బుతుంది. అటువంటి వాళ్ళు ఉన్నారు రామాయణంలో. అది విచిత్రం. ఈ గీత దాటి అనుకోకుండా కాలటు పడింది, అనుకోకుండా ఒక్కసారి పడింది కాలు. ఆయనేం చెడ్డవాడనడానికి వీల్లేదు. అటువంటి వాడు ఒక్కసారి గీత దాటి కాలటెట్టాడు. ఆయన ఊంచుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డాడో. ఆయనే రాముడి గురువు అయ్యాడు, విశ్వామిత్రుడు. ఆయన కథ శతానందుల వారు చెప్తారు బాలకాండలో. ఆయన ఒక మహారాజు, యథార్థానికి పరమధార్మికంగా పరిపాలించాడు విశ్వామిత్రుడు రాజ్యాన్ని. ఒకనాడు తన సైన్యం అంతటితో కలిసి వశిష్ఠ మహర్షి ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమం చక్కటి పూతోతలతోటి, చెట్లతోటి, లతలతోటి, వాలకిల్యులతోటి, వైఖానసులతోటి సొంపుగా ఉంది. అసలు విశ్వామిత్రుడు వెళ్ళింది ఎందుకంటే వశిష్ఠుడికి పూజించి నమస్కరిద్దామని వెళ్ళాడు, అంతే తప్ప పాప ఆయన మనసులో ఏ విధమైనటువంటి అధర్మమునందు అనురక్తి లేదు. అంత జాగ్రత్తగా వెళ్ళాడు, అంత జాగ్రత్తగా నమస్కారం చేశాడు, విశ్వామిత్రుడిని కూర్చోబెట్టాడు, గౌరవించాడు, నువ్వు రాజ్యానికి రాజు అన్నాడు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, పళ్ళిచ్చాడు, మూలములు ఇచ్చాడు, అన్నీ తిన్నాడు. ఒకరితో ఒకరు చక్కగా సంభాషించుకున్నారు. అంతా అయిపోయింది, నేను బయలుదేరతానన్నాడు విశ్వామిత్రుడు. అప్పటి వరకు బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మమన్న గీత వెనక్కే ఉన్నాడు విశ్వామిత్రుడు. తన ధర్మం తాను చెయ్యాలి కదా వశిష్ఠుడు. ఆయన గృహస్థు, ఇంటికి వచ్చాడు, మంత్రులతో వచ్చాడు, సామంతులతో వచ్చాడు, సైన్యంతో వచ్చాడు, మధ్యాహ్నం వేళ అయిపోతోంది. తాను తినేసి కూర్చుంటాడా? వచ్చిన వాడికి పెట్టద్దు మరి ఆ సమయంలో. కాబట్టి ఆతిథ్యం తీసుకుని వెళ్ళండి, నా ధర్మం నాకు ఉంటుందిగా గృహస్థుని, నేను పెట్టింది ఏది ఉంటే అదే తిని వెళ్ళండి అన్నాడు. అంటే విశ్వామిత్రుడు అన్నాడు, ఇచ్చారుగా, తేనె పెట్టారుగా, పళ్ళు ఇచ్చారుగా, మూలములు పెట్టారుగా, చాలు, ఇంకేమక్కర్లేదు, శ్రమ తీసుకోకండి అన్నాడు. గీత దాటలేదు. వశిష్ఠుడు అన్నాడు, నా ధర్మం పాడవకూడదుగా, మధ్యాహ్న కాలం అవుతోంది, భోజన వేళ, నేను ఏది పెడితే తినండి, మీరే కాదు, మీ సైన్యము, మీ పరివారము, మీతో వచ్చినటువంటి విద్వాంసులు, అలాగే మంత్రులు, దండనాథులు, సైన్యాధిపతులు అందరికీ పెడతానన్నాడు. సరే పెట్టండి అన్నాడు. ఆశ్రమం కదా, వశిష్ఠుడు ఏం పెడతాడు? ఏదో కాస్త వెదిరి బియ్యం అన్నం పెట్టచ్చు, కాస్త పెరుగు ఇవ్వచ్చు, కాస్త ఇంకొంచెం తేనె ఇవ్వచ్చు, అందరికీ తలకోరెడ్డు పళ్ళు ఇవ్వచ్చు, పోన్లే పెద్ద ఆయన సంతోషించేటట్టుగా ప్రవర్తించి వెళ్ళిపోదాం. ఇప్పుడు కూడా గీత కట్టే ఉన్నాడు. కానీ ఊహించని విషయం ఒకటి జరిగింది. ఆయన శబళని పిలిచాడు, కామధేనువు, ఆయన ఆశ్రమంలో ఉంది వశిష్ఠుడి దగ్గర. పిలిచి ఆయన అన్నాడు, వీళ్ళందరికీ భోజనం పెట్టవలసిన సమయం ఆసన్నమైంది, వీళ్ళెవరికి ఏది ఇష్టమో అది సృజించన్నాడు. పప్పు కూర ఉండడం లేదు,
ఎవరికి మనసులో ఏది ఇష్టమో దాన్ని సృజించు అన్నాడు. నానా స్వాదు రసానాంచ భాజనాని సుపూర్ణాని అని ఎన్ని పదార్థాలు, నానా స్వాదు రసానాంచాషాఢభానాం తథైవ చ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః. బెల్లంతో చేసిన పదార్థాలు, కూరలు, పచ్చళ్ళు. నాకేదో వంకాయ కూర ఇష్టమైతే నా విస్తట్లోకి వంకాయ కూర వచ్చింది. నా పక్కన కూర్చున్న వాళ్ళకి బీరకాయ కూర ఇష్టమైతే బీరకాయ కూర వచ్చింది. ఆ పక్కన ఉన్నవాడికి పాయసం ఇష్టమైతే పాయసం వచ్చింది. ఈ పక్కన ఉన్నవాడికి అప్పాలు ఇష్టమైతే అప్పాలు వచ్చాయి. ఎవరికి మనసులో ఏది తినాలని ఉంటుందో అవి వచ్చాయి. అందులో తినే ఉన్నాయి, కొరికే ఉన్నాయి, నాకే ఉన్నాయి, జుర్రుకునే ఉన్నాయి, తాగే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరూ తిన్నారు. ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. అరేరే, ఏ తేనో ఇస్తాడు, 2 పళ్ళు ఇస్తాడు అనుకున్నాను. ఈ కామధేను ఉందిరా ఈయన దగ్గర, దాన్ని పిలిచి పెట్టమనగానే ఏం పెట్టేసింది అని ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఇప్పుడు గీత దాటడం మొదలెట్టాడు. కాలెత్తాడు. ఎత్తి ఒక వాదన తీసుకొచ్చాడు.